కిమ్ జోంగ్ ఉన్ నియంత కదా. ఈ పిచ్చోడు ఏం చేస్తాడు ఎవరికి అర్థం కాదు. ఆ దేశంలో ఉన్నటువంటి 2 గ్రామాల్ని మార్చి నెలలో కూల్చేశాడంట. ఎందుకు కూల్చేశాడంటే అక్కడ ఉపగ్రహ కేంద్రం విస్తరణ కోసము ఈ యొక్క 2 గ్రామాలని కూల్చేశానని చెప్తున్నాడంట. దీనికి సంబంధించి ఒక నివేదిక బయటికి వచ్చింది. దేశ పశ్చిమ తీరంలోని సోహే ఉపగ్రహ ప్రయోగ కేంద్రానికి సరిహద్దుగా ఉన్న వందలాది భవనాలతో కూడిన 2 గ్రామాలను మార్చిలో కూల్చివేశారని స్టెమ్సన్ సెంటర్లోని 38 నార్త్ ప్రోగ్రాం విడుదల చేసిన నివేదికలో తెలిసింది. ఎందుకంటే దేశం కొత్త పంచవర్ష ప్రణాళికలు, ఉపగ్రహాలు, ఉపగ్రహ వ్యతిరేక ఆయుధాలు ఉన్న తీరుని బట్టి చూస్తే ఉత్తర కొరియా ప్రధాన అంతరిక్ష కేంద్రం విస్తరణ జరుగుతూ ఉండొచ్చు అని స్టెమ్సన్ సెంటర్ సీనియర్ ఫెలో మార్టిన్ విలియమ్స్ ఆ నివేదికలోనైతే తెలిపారు. ఉత్తర కొరియా ఫిబ్రవరిలో 2030 వరకు వర్తించి తన కొత్త వ్యూహాత్మక ప్రణాళికను ప్రకటించింది. ఇందులో అదనపు గూఢాచార ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడం సహా కీలక వ్యూహాత్మక లక్ష్యాలను కూడా నిర్ధారించింది. అయితే 2023లో రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే కిమ్ ఇద్దరూ కూడా రష్యాలో ఒక రహస్యమైనటువంటి ప్రాంతంలో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. ఈ మధ్య ఖండాంతర క్షిపణికి సంబంధించి ఒక ఇంజిన్ ను కూడా పరీక్షించారు. అది కూడా ఇక్కడే పరీక్షించడం వల్ల ఇక్కడ విస్తరణ కోసం చాలా భూమి కావాల్సి వచ్చింది. ఆ గ్రామాలకి ఎటువంటి ప్రమాదం రాకూడదని ఇప్పుడు ఆ గ్రామాలని కూల్చేసి ఖాళీ చేయించేసి మీరు ఎటైనా వెళ్ళిపోండి అన్నాడట. వాళ్ళు ఎటు వెళ్ళిపోతారు? అదేంటో మరి. ఇప్పుడు ఇక్కడ కూల్చేసాడు, ఓకే, కూల్చేసిన తర్వాత అది వేరే ప్రాంతానికి ఇవ్వాలి కదా. వేరే ప్రాంతంలో వీళ్ళకి భూమి ఇచ్చాడు. అక్కడికి వెళ్ళిపోయి మీరు అక్కడ ఊర్లు నిర్మించుకోండి అంటున్నాడంట. పిచ్చోడు పాపం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కట్టుకుంటారు, ఎలా కట్టుకుంటారు? అడిగేయడానికి ఎవడైనా వాళ్ళని అక్కడికక్కడే చంపేస్తాడు. పోనీ చంపుతాడంటే వెంటనే చంపుతాడా? అదే నరకం చూపించి మరీ చంపుతాడు మన నయీం గాడిలా. సో ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఉత్తర కొరియా ఉంది. సో దీని గురించి ఎవరు మాట్లాడరు. అసలు ఆ దేశం అంతర్గత విషయాలు ఎవరు మాట్లాడరు. ఇప్పుడు కిమ్ యొక్క సపోర్టే చైనా కానీ రష్యా కానీ కోరుకుంటుంది తప్ప అంతర్గత సమస్యల గురించి ఏ దేశము మాట్లాడదు. ఏ దేశ ప్రధాని మాట్లాడదు. అనవసరం. ఆ దేశ ప్రజలు ఎంత నరకం చూస్తున్నారా అది అంత అనవసరం వాళ్ళకి. ఎంత అనేది అయినా సరే కిమ్ యొక్క సపోర్టే కావాలి. కాబట్టి మనకు కొంచెం అప్పుడు ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఏంటి ఆ ప్రజల పాపం అలా ఉన్న పేరు, వాళ్ళ జీవితాలు అలాగైపోయాయని బాధ అనిపిస్తుంది తప్ప ఏ ప్రధాని కానీ ఏ అధ్యక్షుడు కానీ దాని గురించి మాట్లాడడానికి లేదు. మాట్లాడితే ఏం చేస్తాడంటే అది అంత అనవసరం. అంతర్గత సమస్యల గురించి ప్రధానులకు అనవసరం. ఇప్పుడు ఏ దేశానికి ఉన్న సమస్యలు ఆ దేశానికి ఉన్నాయి కాబట్టి ఇతర దేశాల గురించి మాట్లాడుకోవడానికి అవసరం లేదు. ఆ సమస్యలు కూడా పరిష్కారం కావు.